నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్. బొబ్బర గారెలు, అలసంద వడలు ఏదైనా ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ముందుగా మనకు కావాల్సినవి, మనకి ఎంత కావాలో అంత బొబ్బర పప్పు లేదంటే బొబ్బర్లు అయినా సరే నానబెట్టుకోవాలి. కనీసం ఒక 2 అవర్స్. పప్పు అయితే 2 అవర్స్ సరిపోతుందండి, 2-3 అవర్స్. దాన్ని శుభ్రంగా నానబెట్టి పొట్టది లేకుండా ఇలా కడిగేసుకొని, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి కాస్త మెత్తగా గట్టిగా గారెల రుబ్బులాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గట్టిగా పిల్లలు అలా తినేవాళ్ళైతే కాస్త గట్టిగా కరకరలాడుతూ వేసుకునేటట్టయితే బాగా కొంచెం పప్పుగా రుబ్బుకోవాలి. లేదు కొంచెం పెద్దవాళ్ళు తినాలనుకుంటే కాస్త మెత్తగా సాఫ్ట్గా ఇలా మెత్తగా రుబ్బుకుంటే స్పాంజీ గారెల్లాగా చాలా బాగుంటాయి. అది మనం తినే వాళ్ళని బట్టి మనం చేసుకోవాలి. నేను ఇవాళ కాస్త సాఫ్ట్గానే చేస్తున్నాను. సరిపడా 2 ఉల్లి తరుగు, సన్నగా తరిగిన ఉల్లి తరుగు, పచ్చిమిరప తరుగు, 1 అంగుళం అల్లం తురుము, కొద్దిగా పసుపు, పావు స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. దీనికి ఒడియాల్లాగే ఉప్పు కాస్త తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే వేగిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ బాగా కలుపుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని రుబ్బు వేసుకోవాలి. మీకు నానబెట్టుకోవటం ఒక్కటే కాస్త లేట్ అండి, ఈజీ టకటకమని పని అయిపోద్ది, కానీ హెల్దీ డిష్ కూడానండి. చూసారు ఎలా కలుపుకున్నాం. అదే గట్టిగా కావాలి అంటే ఇంతకన్నా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి, ఇంత సాఫ్ట్గా రుబ్బుకోకూడదు. కాస్త అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే కరకరలాడుతూ వస్తాయి. లేదు దూదిల్లా కావాలంటే కాస్త స్పాంజీగా రుబ్బుకోవాలన్నమాట, అంతే. కాస్త వాటర్ టచ్ చేసుకుని మీకు కావాల్సిన సైజుల్లో పల్చగా వేసుకుంటే కరకరలాడతాయండి. లేదు ఫ్లఫీగా కావాలి, పొంగినట్టు కావాలి అంటే ఒక్క పిసర్ దలసరిగా వేసుకున్న సరిపోతుంది. కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. హై ఫ్లేమ్ పెడితే లోపల వరకు వేగదు, పైనే మాడిపోయి టేస్ట్ అంతా చేదుగా వస్తుంది అన్నమాట. కాగిన నూనెని మీడియం ఫ్లేమ్ చేసి వేసుకోండి. అలాగని చల్లగా ఉన్న నూనెలో వేస్తే పీల్చేస్తాయి, వడలంతా కూడా ఆయిలీగా ఉంటాయి అన్నమాట. అంతే అండి, అయిపోయి. ఏదన్నా చిన్న దానికి కూడా షాపుల్లో వెళ్ళి రోడ్ పక్కన బండిల్లో వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు మనకి. వీలైనంత వరకు హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేయాలి. లేదు మనం బయటికి వెళ్ళినప్పుడు తప్పదు అన్నప్పుడు ఎలాగూ తప్పదు, చేసుకోగలిగి కూడా బయట ఫుడ్ని మంచిది కాదనమాట, అవాయిడ్ చేయడం మంచిది. అంతే అండి, టేస్టీగా బొబ్బరి వడలు రెడీ అయిపోయి 1 by 1 వేసేసుకుని, చట్నీ అయితే చట్నీ, మీకు సాస్ అయితే సాస్, ఏదైందని బాగుంటాయి. ఎవరి టేస్ట్ వాళ్ళది. గుర్తుపెట్టుకొని పప్పు అయితే 2-3 అవర్స్ నానితే చాలు. అదే అలసందలు అయితే మటుకి కనీసం 5-6 అవర్స్ నానాలండి. అప్పుడే మీకు కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఇలా చిన్న పుణుకులు వేసి కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. అవన్నీ కూడా రెసిపీస్ ఛానల్లో ఉన్నాయి, నచ్చితే చూడండి. మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి.